ప్రీవియస్ వీడియోలో సైబర్ సెక్యూరిటీలో ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేస్తామో చూసాం కదా. అంటే సైబర్ సెక్యూరిటీ బేసిక్స్లో. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఎక్కువగా మనం వాడేది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనే పదం వాడతాం కదా. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఒక పార్ట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అసలు అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కెన్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ సెవరల్ కీ టైప్స్, ఈచ్ ఫోకసింగ్ ఆన్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ డేటా. డేటాని డిఫరెంట్ వేలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. ఇందులో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పార్ట్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు మంచి మీరు స్టోరీ రైటరు, మంచి స్టోరీ రాశారు, ఫిజికల్గా రాశారు. అంటే ఒక బుక్ తీసుకుని బుక్ మీద రాశారు. ఓకే, సో ఆ బుక్లోని ఇన్ఫర్మేషన్ని మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. సో ఆ బుక్ని మీరు సెక్యూర్ చేయాలి. ఓకే, సో మీరు ఏం చేస్తారు? ఒక బాక్స్ తీసుకుని, లేకపోతే మీ సూట్ కేసు ఉంటే సూట్ కేసులో పెట్టి ఆ సూట్ కేసు లాక్ చేసి మీ రూమ్కి లాక్ చేసి వెళ్తారు. ఓకే, ఆ, అలాగే సో ఇది ఒక పార్ట్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని, మీ దగ్గర ఉన్న డేటాని మీరు లాక్ చేసుకుని ఫిజికల్ సెక్యూరిటీ. ఓకే, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఇది ఫిజికల్ సెక్యూరిటీ అన్నమాట. లాక్ చేసుకున్నారు, రూమ్ లాక్ చేశారు, వెళ్ళారు. లేదు, మీరు అదే ఇన్ఫర్మేషన్ ఏం చేశారు అంటే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫిజికల్ డేటాని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకుని మీ ల్యాప్టాప్లో దాన్ని టైప్ చేశారు. అక్కడ ఆ కంటెంట్ మొత్తాన్ని, ఆ స్టోరీని మొత్తాన్ని టైప్ చేశారు. సో మీ దగ్గర ఇప్పుడు డేటా ఉంది. ఓకే, సిస్టంలో డేటా ఉంది. ఇప్పుడు ఆ డేటాని ఎవరు యాక్సెస్ చేయకుండా ఉండడానికి ఏం చేస్తారు? మీ ల్యాప్టాప్కి పాస్వర్డ్ పెట్టుకుంటారు, లేకపోతే దాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళి హైడ్ చేస్తారు, లేకపోతే ఆ ఫోల్డర్కి ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు. సో ఇదంతా కూడా మీరు మీ ల్యాప్టాప్లో చేస్తారు. ఓకే, సో లేదు, ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇది. అలాగే మీ వెబ్సైట్ని, మీ యొక్క సిస్టమ్ని ఎవరు హ్యాక్ చేయకుండా మీరు సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎవరు హ్యాక్ చేయకుండా, లేకపోతే మీ డేటాని ఎవరు థెఫ్ట్ చేయకుండా చేస్తారు. అదే డేటాని తీసుకెళ్ళి మీరు ఆ, ఒక క్లౌడ్లో పెట్టారు. అంటే క్లౌడ్లో ఏదో అజూర్ క్లౌడ్లో కొద్దిగా స్పేస్ తీసుకుని పెట్టారు, లేకపోతే ఒక గూగుల్ డ్రైవ్లో పెట్టారు, ఇలా చాలా చోట్ల పెట్టారు. సో పెట్టినప్పుడు ఏం చేస్తారు? మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరు తప్పు చేయకుండా దానికి సెక్యూరిటీస్ మెయింటైన్ చేస్తారు. మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకుండా చేస్తారు, లేకపోతే మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా దానికి ఓటీపీ వచ్చేటట్టు ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు. ఇదంతా కూడా సైబర్ సెక్యూరిటీ కిందకు వస్తుంది అనమాట. ఓకే, సో డేటా సెక్యూరిటీ, ఒకవేళ మీకు డేటా అనేది ఆన్లైన్లో ఉంటే దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఒక టైప్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఏదైతే ఆన్లైన్లో ఉన్న డేటా ఏదైతే ఉందో, సర్వర్లో ఉందో, ఆ డేటాని అంతా కూడా సెక్యూర్గా ఉండేటట్టు చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో డేటా సెక్యూరిటీ అని, నెట్వర్క్ సెక్యూరిటీ ఇది కూడా సైబర్ సెక్యూరిటీలో వస్తుంది, అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ ఇది కూడా సైబర్ సెక్యూరిటీలో వస్తుంది, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, ఐడెంటిటీ అంటే యాక్సెస్, ఐఏఎం టూల్స్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఇది కూడా సైబర్ సెక్యూరిటీనే. ఫిజికల్ సెక్యూరిటీ మాత్రం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఒక పార్ట్. అలాగే ఆపరేషనల్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాన్సెస్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో పార్ట్స్. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సో డెఫినేషన్: ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డేటా, డిజిటల్, ఫిజికల్ ఆర్ అనలాగ్, ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డిస్క్లోజర్, ఆల్టరేషన్ అండ్ డిస్ట్రక్షన్. అంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు, డిజిటల్గా ఉండొచ్చు. అంటే ఇందాక ఏం చేసాం, మన స్టోరీని ఒక నోట్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టాం, అంటే సిస్టంలో ఉంచాం, దీన్ని డిజిటల్ డేటా అంటున్నాం. లేదు, ఫిజికల్గా మీ దగ్గర ఫిజికల్ కాపీ ఉంది, ఒక నోట్ బుక్లో రాసి పెట్టి ఉంచారు. సో లేకపోతే అనలాగ్ ఫార్మేట్లో ఉంది. ఏ డేటా అయినా సరే, ఆడియో ఫైల్స్ ఇవి ఉన్నాయి కదా, ఏదన్నా ఫార్మాట్ ఏది ఉన్నా సరే దాన్ని మనం సెక్యూర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. ఇక్కడ ఫిజికల్ సెక్యూరిటీ వస్తుంది, సైబర్ సెక్యూరిటీ వస్తుంది, అన్ని రకాల సెక్యూరిటీస్ వస్తాయి. అలా అదే సైబర్ సెక్యూరిటీ అయితే, సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇన్ఫో సెక్యూరిటీ. అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, దీన్ని ఇన్ఫోసెక్ అంటాం.
సైబర్ సెక్ అంటాం. ఓకే, సో ఇన్ఫోసెక్ దట్ స్పెషలైజ్ ప్రొటెక్ట్ ద డిజిటల్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ నుంచి మన డిజిటల్ సిస్టమ్స్ ని, అలాగే నెట్వర్క్స్ ని, అలాగే డేటాని అంతగానే సెక్యూర్ చేసేయడానికి యూజ్ చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. ఇక్కడ ఆ, చాలా మంది అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వేరు, సైబర్ సెక్యూరిటీ వేరు అనుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ అనేది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఒక పార్ట్. ఓకే, అన్ని టైప్స్ ఆఫ్ డేటాని మనం సెక్యూర్గా ఉంచడానికి యూజ్ చేసేదాన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంట. ఓన్లీ డిజిటల్ సిస్టమ్స్ లో ఉన్న డిజిటల్ డేటాని సెక్యూర్ చేసుకునేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఫిజికల్ సెక్యూరిటీ ఉంది. వాళ్ళు మీ ఫైలు మీరు డెస్క్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు, ఎవరైనా వచ్చి చదివే ఛాన్సెస్ ఉంటాయి కదా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి రాకుండా ఉండడానికి ఏం చేస్తాం, మనం వాటికి లాక్స్ వేసుకుంటాం, బ్యాగ్లో పెడతాం, లేకపోతే హిడెన్ ప్లేస్లో పెడతాం. ఇక్కడ ఏంటి, ఈ వాళ్ళు మీరు మీ సిస్టంలో ఉంది, అప్పుడు ఏం జరుగుతుంది, సైబర్ అటాక్స్ జరగవచ్చు, లేకపోతే మీ సిస్టమ్ ఓపెన్ చేసేయచ్చు, లేకపోతే మీ పాస్వర్డ్స్ని థెఫ్ట్ చేయొచ్చు. ఇవి అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాము. థ్రెట్స్, అడ్రసెస్, ఇన్సైడ్ థ్రెట్స్, డేటా లీక్స్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, డీడాస్ అటాక్స్, ఫైర్ వాల్స్, పెనిట్రేషన్ టెస్టింగ్, ఇవన్నీ కూడా టూల్స్ మనకి సైబర్ సెక్యూరిటీలో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే డైలీ మనం చేసే వీడియోస్ అన్ని కూడా మన వాట్సాప్ కమ్యూనిటీలో ఉంటాయి. ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ లింక్ కూడా ఇస్తాను. అలాగే మీకు సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ కావాలన్నా, ఒక ఏ టూల్స్, సైబర్ ఐఏఎం టూల్స్ ఏవి కావాలన్నా, లేదు నార్మల్గా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే జనరేటివ్ కానీ, పైథాన్ కానీ, లేకపోతే ఈటీఎల్ టూల్స్ కానీ, లేకపోతే మన ఆర్పిఐ టూల్స్ కానీ, ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోర్స్ ట్రైనింగ్ కావాలనుకున్నా నా నెంబర్ ఇది, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేకపోతే ఇక్కడ వాట్సాప్కి సపరేట్ నెంబర్ ఉంది, ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మన వాట్సాప్ నెంబర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.